నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. పని ఒత్తిడితో విసిగిపోతున్నారా? లీవ్స్ దొరికితే ఎటైనా పారిపోదాం అనిపిస్తోందా? పిల్లలు ఫ్యామిలీతో సరదాగా గడిపే రోజు కోసం వెయిట్ చేస్తున్నారా? జనవరి నెల మీకోసం మోసుకొస్తోంది 3 లాంగ్ వీకెండ్స్. వీటిని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే 2026 ఏడాదిని సిక్సర్ కొట్టినంత ఉత్సాహంగా మొదలు పెట్టొచ్చు. సెలవులు అంటే చాలు స్కూల్కి వెళ్లే పిల్లలతో పాటు ఆఫీస్ పనులతో బిజీగా ఉండే ఉద్యోగులకు కూడా ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. ప్రస్తుతం డిసెంబర్ నెలలో క్రిస్మస్ సెలవుల సందడి ఉండగానే కొత్త ఏడాది 2026 మనకు భారీ సెలవులతో స్వాగతం పలుకుతోంది. సాధారణంగా జనవరి అంటేనే సంక్రాంతి హాలిడేస్ గుర్తొస్తాయి. అయితే ఈసారి సంక్రాంతి మాత్రమే కాకుండా మరో 2 స్పెషల్ లాంగ్ వీకెండ్స్ రాబోతున్నాయి. వీటిని సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఆఫీస్ పనుల స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొందొచ్చు. మంచి ట్రిప్స్ ప్లాన్ చేసుకోవచ్చు. వారానికి 5 రోజుల పని దినాలు ఉండే సంస్థల ఉద్యోగులకు న్యూ ఇయర్ సూపర్ స్టార్టింగ్ ఇచ్చింది అనుకోవచ్చు. కొత్త ఏడాది మొదటి వారం మంచి వెకేషన్ మూడ్ ని తీసుకొస్తోంది. జనవరి 1 గురువారం న్యూ ఇయర్ సందర్భంగా హాలిడే ఉంటుంది. జనవరి 2 శుక్రవారం వర్కింగ్ డే కాబట్టి ఒక్కరోజు సెలవు పెట్టగలిగితే లాంగ్ వీకెండ్ ఆ వెంటే ఉంది. జనవరి 3 శనివారం, జనవరి 4 ఆదివారం. అంటే శుక్రవారం ఒక్క లీవ్ పెడితే చాలు వరుసగా 4 రోజులు కొత్త ఏడాది వేడుకల్ని జరుపుకోవచ్చు. ఇక సంక్రాంతి సెలవుల గురించి చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి అంటేనే ఊళ్ళన్నీ సందడిగా మారే రోజులు. జనవరి 13 భోగి పండుగ మంగళవారం వస్తోంది. జనవరి 14 మకర సంక్రాంతి బుధవారం వస్తోంది. జనవరి 15 గురువారం రోజున కనుమ పండుగ ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు విద్యా సంస్థలకు దాదాపు వారం రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా జనవరి 10 నుంచి 18 వరకు విద్యార్థులకు సెలవుల జాతర కొనసాగుతుంది. అయితే పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా సరదాగా ఊళ్ళో గడపాల్సి వస్తే వీకెండ్ కలుపుకుని లీవ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక రిపబ్లిక్ డే వీకెండ్ కూడా వరుసగా 4 రోజులు ఫ్యామిలీ టూర్స్ వేయొచ్చు. జనవరి 23 శుక్రవారం వసంత పంచమి ఉంది. కొన్ని రాష్ట్రాల్లో, కంపెనీల్లో ఇది ఆప్షనల్ హాలిడే కూడా. ఒకవేళ హాలిడే లేకపోతే 23న లీవ్ పెట్టుకుంటే చాలు. జనవరి 24 శనివారం, 25 ఆదివారం వస్తున్నాయి. జనవరి 26 సోమవారం గణతంత్ర దినోత్సవం హాలిడే ఉంటుంది. శుక్రవారం ఒక్కరోజు సెలవు పెట్టుకుంటే ఇక్కడ కూడా వరుసగా 4 రోజుల లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు. జనవరి నెలలో మొత్తం మీద పండుగలు, నేషనల్ హాలిడేస్, వీకెండ్ సెలవుల్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే దాదాపు 10 నుంచి 12 రోజుల సెలవులు ఎంజాయ్ చేయొచ్చు. ఒక ఆఫీస్లో ఒక్కరికే పదే సెలవులు ఇవ్వరు కాబట్టి జనవరిలో వచ్చే ఈ 3 లాంగ్ వీకెండ్స్ ని ముందుగానే చెక్ చేసుకుంటే మంచిది.